పిచ్చులు గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మా పిల్లల లంచ్ బాక్స్ లోకి హెల్దీగా గోధుమ పిండితో పాస్తా, స్నాక్స్ లోకి మఖానా లడ్డు చేస్తున్నాను. ముందుగా గోధుమ పిండి కొంచెం గట్టిగానే కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత నానిన పిండిని కొంచెం సన్నగా తాల్చుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని దానిపైన వాటిని పాస్తా షేప్ లో ఒత్తుకోవాలి. కొంచెం పొడి పిండి చల్లితే ఒకటికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. పిండి మొత్తం అలాగే పాస్తా షేప్ లో ఒత్తుకోవాలి. తర్వాత వాటర్ లో నూనె వేసుకొని మరిగినాక పాస్తా వేసి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత వాటి మీద చల్లటి వాటర్ పోసుకోవాలి. తర్వాత ఆయిల్ లో జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం తురుము, ఆనియన్స్, క్యారెట్, బీన్స్, టమాటా, క్యాప్సికమ్, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పర్, ఉడికించిన వాటర్, పాస్తా వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ పాస్తా రెడీ. స్నాక్స్ కోసం బెల్లం పాకంలో మఖానా వేసి లడ్డూలాగా చుట్టుకోవాలి. వేడివేడిగా పాస్తా, మఖానా లడ్డు ఫ్రూట్స్ తో మా పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.